డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ ని, డౌట్స్ ని అడ్రస్ చేద్దాం. మేడం, మా ఫాదర్ ఏజ్ 55 ఇయర్స్. రీసెంట్ గా 15 డేస్ నుంచి సౌండ్ సరిగా వినబడడం లేదు. నియర్ బై ఈఎన్టీ హాస్పిటల్ కి వెళ్తే 55 ఏజ్ ఉంటే ఆపరేషన్ చేసినా కానీ నో యూస్ అని చెప్పారు. ఇయర్ మిషన్ యూస్ చెయ్యాలి అని చెప్తున్నాడు. 55 ఉన్న మా ఫాదర్ కి ఆపరేషన్ చేస్తే సౌండ్ వినిపించే ఛాన్సెస్ ఉంటాయా? సో 55 ఇయర్స్ లో అసలు వినికిడి లోపం ఎందుకు వచ్చింది అనేది తెలియాలండి. వెదర్ ఇట్ ఈస్ నర్వ్ రిలేటెడ్ హీరింగ్ లాసా, లేకపోతే చెవి లోపల కన్నబెరికి రంధ్రం పడినందుకు వచ్చిన వినికిడి లోపమా అనేది తెలియాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది చెవి లోపల రంధ్రం పడి దాని వల్ల వచ్చిన వినికిడి లోపం అయితేనే దానికే మీకు సర్జరీ అడ్వైజ్ చేస్తారు యూజువల్లీ. ఇన్ కేస్ అది సర్జరీ చేసినా కూడా వినికిడి రాదు అన్నారు అంటే ప్రాబబ్లీ అది చెవి లోపల రంధ్రం వలన వచ్చి ఉంటుంది. సో ఈ ఏజ్ లో గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేమండి. వెదర్ ఆ రిపేర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక్కొక్క బాడీలో ఒక్కొక్కలాగా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ హీలింగ్ ని బట్టి, ఆ రిపేర్ ని బట్టి, డ్యామేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం పోస్ట్ ఆప్ సర్జరీ తర్వాత ఎంతవరకు హీరింగ్ వస్తుంది అనేది మనం చూసుకోగలుగుతాం. సో ఇనీషియల్ చిన్న పిల్లలు అంటే యంగ్ ఏజ్ లో ఎప్పుడైతే ఇలాంటి సర్జరీస్ చేస్తామో వాళ్ళకి బెటర్ ఛాన్స్ ఆఫ్ హీరింగ్ వెనక్కి వచ్చే అవకాశం బెటర్ గా ఉంటుంది. అదే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఆ హీరింగ్ లాస్ ని బట్టి చాలా ఎక్కువ వినికిడి లోపం ఉంది, నరం కూడా ఇన్వాల్వ్ అయ్యింది అంటే కనుక యూజువల్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఏమవుతుంది అంటే ఈ చెవి లోపల పడిన రంధ్రము వలన అదే దాని వల్లే వచ్చిన వినికిడి లోపం కాకుండా ఏజింగ్ ప్రాసెస్ వల్ల నరం వీక్ అయ్యి దాని వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండు కలిపిన వినికిడి లోపం ఉంటుంది. రంధ్రంతో పాటు వచ్చింది ప్లస్ నరం కూడా వీక్ అయి వస్తుంది. సో ఈ నరం ఎప్పుడైతే వీక్నెస్ వల్ల యాడ్ ఆన్ అవుతుందో వినికిడి లోపం, సో మనం ఎప్పుడైతే సర్జరీ చేస్తామో అది ఓన్లీ మన చెవి లోపల రంధ్రాన్ని మాత్రమే మూస్తాము, మనం నరానికి ఏం చెయ్యం కాబట్టి ఆ వినికిడి లోపం అనేది మనం అంత ఇంప్రూవ్మెంట్ తీసుకురాలేము. సో ఎప్పుడు ఫర్ ఎనీబడి మనం సర్జరీ చేసినప్పుడు యంగ్ ఆర్ ఓల్డ్ ఇంత హీరింగ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీకు 50% వస్తుంది, 60% ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని ఎవరికి గ్యారంటీగా చెప్పలేం. సో కొంతమందికి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కొంతమందికి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు కొంతమంది. సో అది మనం బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ మనం హీరింగ్ టెస్ట్ చేయించుకుని చూస్తేనే మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ 55 ఇయర్ ఏజ్ లో ఇన్ కేస్ చెవి లోపల రంధ్రంతో పాటుగా ఏమైనా నరం లోపం ఉంటే కనుక మనం అంత ఎక్కువ హీరింగ్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ డెఫినెట్లీ కొంతవరకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ రావచ్చు, బట్ ఎంతవరకు వస్తుంది అనేది మనం ఏమి ముందే సర్జరీ ముందే ఎవరేం చెప్పలేము. బట్ ఇయర్ లో రంధ్రం ఏమి లేకుండా ఓన్లీ నరం లోపమే ఉంది అంటే కనుక దానికి సర్జరీ ఏమి ఉండదండి ఆప్షన్. అసలు డైరెక్ట్ గా ఓన్లీ హీరింగ్ ఎయిడే తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ చెవిలో రంధ్రం ఉంటేనే సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే కనుక నరం లోపమే హీరింగ్ లాస్ కి కారణం అయి ఉంటే కనుక ఓన్లీ హీరింగ్ ఎయిడ్సే దానికి ఆప్షన్.